ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు అన్నింటిలో కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. స్త్రీశక్తి కింద స్త్రీలని బలోపేతం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పురోగతి సాధ్యమవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. అందుకనే ఈరోజు దాదాపు రాష్ట్రంలో 74% బస్సుల్ని, అంటే దగ్గర దగ్గర 11,500 బస్సులు ఉంటే 8,500 బస్సుల్ని సుమారుగా ఈ ఉచితంగా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి 74% బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. దీనివల్ల ప్రతిరోజు 25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణం చేస్తారని చెప్పి అంచనాలు ఉన్నాయి. అట్లాగే దగ్గర దగ్గర 162 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఖర్చు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉన్నా ఎంతమంది వచ్చినా అందించాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఉపయోగించుకుని, ఎందుకంటే పనులకు వెళ్ళేవాళ్ళు, చదువుకుంటాకి వెళ్ళే ఆడబిడ్డలు, అలాగే పెద్దవారు తీర్థయాత్రలకు వెళ్ళాలంటే చాలా భారం అవుతుంది. కనీసం ప్రతి ఒక్కరికి 1,500 నుంచి 2,000 రూపాయలు ఆదా అవుతుంది అనేది మరి ఈ లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఆడబిడ్డని కోరుతున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. ఆయన డ్వాక్రా సంఘాలు పెట్టి ఆర్థికంగా మహిళల్ని బలోపేతం చేయడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆ రోజున గ్యాస్ స్టవ్లు ప్రతి ఒక్కరు కూడా దీపం 1 కింద ఇచ్చారు. ఈ రోజున దీపం 2 కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళ ఆడబిడ్డలకి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి హామీ ఇవ్వడం, ఇప్పుడు దగ్గర దగ్గర 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది. అట్లాగే పిల్లలు చదువుకోవాలంటే తల్లులకి ఆర్థికంగా కొంత సహాయపడాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు మరి ఇవాళ అందించడం కూడా జరిగింది. అది ఎంతమంది పిల్లలున్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్న పిల్లలకి ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇవాళ డ్వాక్రా సంఘాలు కానీ, స్త్రీనిధి కానీ మరి వాళ్ళకి కొంత వడ్డీ రాయితీ కూడా ఇచ్చి కార్యక్రమం అందిస్తున్నాం. MSME స్కీమ్స్ కూడా అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మరి మహిళల్ని చైతన్యం చేయాలి, తద్వారా రాష్ట్ర ప్రగతి ఉంటుందనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచిని అందరూ కూడా మరి అభినందించాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు స్త్రీ శక్తి కింద చేసినటువంటి కార్యక్రమానికి